సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఎవరికి పదవులు దక్కుతాయన్న టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీ నుంచి ఈసారి కూటమి భారీగా మెజార్టీ సీట్లు సాధించింది. దాంతో అక్కడి నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రంలో ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేదంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక కోణంలో వీరి పేర్లను పరిశీలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఎవరికి పదవులు దక్కుతాయనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీ నుంచి ఈసారి కూటమి భారీగా మెజార్టీ సీట్లు సాధించింది. దాంతో అక్కడి నేతలు ఆశలు చిగురిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ నుండి తెలుసుకుందాం. నరేందర్, రైట్ స్పందన, రీసెంట్ గా వచ్చినటువంటి లోక్సభ ఫలితాల్లో పెద్ద ఎత్తున అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు గెలవడం జరిగింది. కేవలం 4 సీట్లు మాత్రమే వైసీపీ దక్కించుకోగా మిగతా 21 స్థానాలు కూటమి సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా మంచి ఫలితాన్ని సాధించాయి. అదే సమయంలో రీసౌండ్ వస్తుందమ్మా నాకు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఎవరికి పదవులు దక్కుతాయనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీ నుంచి ఈసారి కూటమి భారీగా మెజార్టీ సీట్లు సాధించింది. దాంతో అక్కడి నేతలు ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రంలో ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేదా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక కోణంలో వీరి పేర్లను పరిశీలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నరేందర్, ప్లీజ్ కంటిన్యూ. రైట్ స్పందన, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఎవరికి పదవులు దక్కుతాయనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీ నుంచి ఈసారి కూటమి భారీగా మెజార్టీ సీట్లు సాధించింది. దాంతో అక్కడి నేతలు ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రంలో ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేదా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేందర్, ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా జరిగినటువంటి శాసనసభ అదేవిధంగా లోక్సభకు సంబంధించినటువంటి ఫలితాల నేపథ్యంలో ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి. తెలుగుదేశం పార్టీ కూటమి కావచ్చు, జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి 3 పార్టీలకు 21 స్థానాలు లోక్సభ సీట్లు రావడం జరిగింది. కేవలం 4 స్థానాలు మాత్రమే వైసీపీకి, నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి దక్కినటువంటి పరిస్థితి. అదే సమయంలో అసెంబ్లీకి కూడా భారీ మెజార్టీతో తెలుగుదేశం కూటమి గెలుచుకున్నటువంటి సందర్భం. అయితే లోక్సభ ఫలితాలు దేశవ్యాప్తంగా ఒకసారి చూసినట్టయితే గతంలో మనం చూసాం 2014లో గాని 19లో కూడా సంపూర్ణ మెజార్టీ వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి కేవలం కొద్ది మెజార్టీతో మాత్రమే ఎన్డీఏ కూటమికి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీట్లు కావచ్చు, జనసేనకి సంబంధించిన సీట్లు చాలా కీలకంగా మారబోతున్నాయి.
16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా 2 జనసేన సీట్లు ఇప్పుడు ఎన్డీఏ కూటమికి బీజేపీకి చాలా కీలకంగా మారబోతున్నాయి. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తెలుగోడి సత్తా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఢిల్లీలో చక్రం తిప్పే పరిస్థితి వచ్చింది. అందుకనే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో ఇప్పటికే కిషన్ రెడ్డి, అంతకంటే ముందు దత్తాత్రేయ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రులుగా. కానీ ఆంధ్రప్రదేశ్ లో 10 ఏళ్ళు అవుతోంది. ఎందుకంటే వైసీపీ ఉన్నప్పుడు మద్దతు ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రమే అప్పుడు కేంద్ర మంత్రులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మంత్రులు రాబోతున్నారు, అదే కేంద్ర మంత్రులుగా. అదే సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు రాబోతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కోటాలో పలువురు మంత్రులు కూడా ఇక్కడ సీట్లు దక్కబోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరెవరికి ఆ సీట్లు రాబోతున్నాయి, ఎవరికి కేబినెట్ లో దక్కే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ ఇప్పుడు జోరుగా వినపడుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మకాం వేసినాడు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి సమావేశంలో చాలా ప్రయారిటీ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మోడీ అత్యధిక ప్రయారిటీ ఇస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కీలకమైనటువంటి శాఖలు దక్కబోతున్నాయన్నటువంటి చర్చ జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా రైల్వే శాఖ కావచ్చు, లేదంటే టెలికాం కావచ్చు, లేదంటే వివిధ రకాలైనటువంటి కీలక శాఖలు తెలుగుదేశం పార్టీ అడిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఎవరెవరికి ఆ మంత్రి పదవులు దక్కుతాయన్నటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గురించి మనం ముందు మాట్లాడుకుందాం. గెలిచినటువంటి 16 లోక్సభ స్థానాల్లో ప్రధానంగా వినపడుతున్నటువంటి దాంట్లో మనం వినుకోవాలి రామ్మోహన్ నాయుడు చాలా కీలకంగా గతంలో కూడా ఎంపీగా పనిచేశారు. ఆయన శ్రీకాకుళం సంబంధించినటువంటి ఎంపీగా కొనసాగుతున్నారు. కనుక వెల్లమ సామాజిక వర్గానికి సంబంధించిన అక్కడ బీసీ నేతగా ఉన్నాడు. మంచి స్పీకర్ గా ఉన్నారు. ఆయన పార్లమెంట్ లో, లోక్సభలో గతంలో మంచి అనర్గళంగా సబ్జెక్ట్ తో మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు ఆయనకు ప్రయారిటీ ఇస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. చూడండి, రామ్మోహన్ నాయుడుకు ఫస్ట్ కోట బీసీ కోటా పనిచేస్తుంది. అటు సీనియారిటీ, అదేవిధంగా యంగ్ వ్యక్తిగా ఆయనకుంది. ఎర్రం నాయుడు గతంలో ఉన్నటువంటి ఆయన తనయుడుగా మంచి పేరు ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి తన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఈయనకు కూడా ప్రయారిటీ ఇస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. పెమ్మసాని చాలా ఆర్థికంగా అన్ని రకాల అంగు ఆర్భాటాలు కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే మొదటిసారి ఆయన గెలిచిన సందర్భాన్ని మనం చూసాం. రామ్మోహన్ నాయుడు గతంలో గెలిచినప్పటికీ ఈయన ఫ్రెషర్ గా పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అదే సమయంలో ఇక మనం కృష్ణప్రసాద్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కృష్ణప్రసాద్ ఒక బ్యూరోక్రాట్ గా సివిల్ సర్వీస్ స్థాయిలో పనిచేసి ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన మొన్న పోటీ చేసినటువంటి సందర్భం. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన పేరు కూడా సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మాగంటి శ్రీనివాస్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. కనుక ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మాగంటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులుగానే చెప్పుకోవాలి. కానీ ఎవరికి ఒక్కరికే దక్కే అవకాశం ఉంది. ఒక నెల్లూరు, అదేవిధంగా ఒంగోలు, ఈ 2 లోక్సభ స్థానాల నుంచి ఎవరికి దక్కుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీజేపీ నుంచి ప్రస్తుతం అక్కడ 3 లోక్సభ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పురంధేశ్వరికే ప్రధానమైనటువంటి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా చంద్రబాబు ఎన్టీఆర్ కూతురుగా ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేసింది కాంగ్రెస్ హయాంలో. బట్ అందుకని ఆ అనుభవం కూడా ఖచ్చితంగా ఉపయోగించుకునే అవకాశం 2009లో మంచి కీలకమైనటువంటి శాఖలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి పురంధేశ్వరి కూడా ఖచ్చితంగా బీజేపీ కోటాలో ఎట్లాగూ వచ్చే అవకాశం ఉంటుంది. అదే టీడీపీ నుంచి ఖచ్చితంగా 2 లేదా 3 అయితే 100% వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు పనిచేస్తే 4 మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే 16 స్థానాలు గెలిచి ఉన్నారు కాబట్టి. ఇక జనసేన గురించి మాట్లాడుకోవాలి. జనసేనలో ప్రజెంట్ 2 గెలిచినటువంటి సందర్భం ఉంది. బాలశౌరి, ఉదయ శ్రీనివాస్. వారు అదే కాకినాడకు సంబంధించినటువంటి ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. అదేవిధంగా బాలశౌరి మచిలీపట్నం కాపు సామాజిక వర్గానికి సంబంధించి. కనుక ఇద్దరిట్లో ఒకరికి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. చూడాలి బాలశౌరికి ఇస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. కనుక ఎవరికి ప్రధానంగా ప్రయారిటీ ఇస్తారనేది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో రాజ్యసభ కోటాలో మరొకరిని పంపించి కూడా రాజ్యసభ కోటాలో మంత్రి పదవి దక్కించుకుంటారు పవన్ కళ్యాణ్ అటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఆయన కూడా 2 అడిగే అవకాశం కనిపిస్తుంది. ఒకటి లోక్సభకు సంబంధించిన నాగబాబు పేరు కావచ్చు, లేదా మరొకరి పేరు కూడా వినపడుతుంది. చూడాలి రాజ్యసభ ఇచ్చి
కేంద్ర మంత్రిని చేస్తారా ఏందని కూడా మనకు చర్చగా విషయం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఖచ్చితంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కోటాలో, జనసేన కోటాలో, బీజేపీ కోటాలో 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు 5 నుంచి 6-7 కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో ఈసారి పోర్టుఫోలియో దక్కే అవకాశం ఉంది. అది ఎలాంటి పోర్టుఫోలియో అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఖచ్చితంగా ఆ 5కు తగ్గకుండా అది 7-6 అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కేంద్ర మంత్రులుగా అక్కడ ఉండే అవకాశం ఉంది. అది కూడా కీలకమైనటువంటి శాఖలు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే సామాజిక కోణంలోనూ అదేవిధంగా అన్ని రకాల ఆలోచించి బీసీ సామాజిక వర్గం, అదే మహిళా కోట, అన్ని రకాల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో పోర్ట్ఫోలియో దక్కే అవకాశం ఉంది. ఖచ్చితంగా కింగ్ మేకర్ గా చంద్రబాబు ఉన్న నేపథ్యంలో, ఎన్డీఏలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ చాలా ఎక్కువ ప్రయారిటీ కూడా ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రి పదవులు భారీగా దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో మనం తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా కొన్ని దక్కే అవకాశం ఉంది. ఏదైనా కూడా మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ 6 నుంచి 7 కేంద్ర మంత్రులు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.